హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ఎలైట్ మోషన్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3D కెమెరా ఆన్ చేసుకోండి. ఇలా 3D కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం లేదు, ఫొటోస్ మీరు రీప్లేస్ పెట్టుకోవడమే. ఇక్కడైతే ఇక్కడ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిట్ ఓపెన్ చేసి ఇక్కడ ఉంది కదా ఇమేజ్ ముళ్ళు ఇక్కడ పెట్టుకొని మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఫోటో సెలెక్ట్ చేస్తాను చూడండి. ఇలాగ ఉన్నాయి కదా ఫొటోస్, మీకు నచ్చిన ఫోటో పెట్టుకోండి. ఉంది కదా, దీన్ని ప్లస్ ఐకాన్ చేసుకొని అలా సింపుల్గా ఫోటోని మీ ఇష్టం వచ్చిన రేట్స్లో పెట్టుకోండి. ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇమేజ్ 3D క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ ఉంది కదా, ఇక్కడ ఏరియాస్ దీన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత అలా రాకపోతే దీన్ని క్లిక్ చేసి జూమ్ చేసుకోండి. చాలు, ఇలాగ జూమ్ చేసుకోండి సింపుల్గా. ఇలా సింపుల్గా చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసి కలర్ ఫిల్ ఓపెన్ చేసి మీద క్లిక్ చేసి ఫొటోస్ ఉంటాయి కదా, ఇలా ఫుల్ ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేయండి. ఇలా ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఇలా ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత మీకు ఎన్టీఆర్ అండ్ ఫొటోస్ కావాలంటే ఫొటోస్ టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడైతే మీరు ఫాంట్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫోన్ ఉంది కదా, ఫాంట్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ ఉంది కదా సింబల్, ఈ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూస్ ఆల్ ఫాంట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫాంట్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇలాగా ఉంటాయి కదా ప్లేన్ కార్ట్ కానీ దాన్ని క్లిక్ చేసుకొని ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద వచ్చేస్తుంది, ఇక్కడ ఇలాగ వస్తాయి ఫాంట్ అని. మీకు నెక్స్ట్ వీడియోలో అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ వీడియోలో ఎంత అవుతుందని నేను పెట్టేస్తున్నాను. ఇలాగ ఫాంట్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ ఇచ్చేసుకొని టిక్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చినంత రేషియోలో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.